హలో వాణి గారు, ఇక్కడ ఏం పూజ జరుగుతున్నదండి? ఇక్కడ ధనుర్మాస వ్రతము గోదాదేవికి రంగనాథునికి చేస్తున్నామండి. మీరు గోదామ్మ వారి పాటలు రోజు బాగా పాడుతున్నారు. మీ పాటల వల్ల మేము కూడా భక్తి పారవశ్యంలో ఉన్నాము. అట్లాగే మీరు ఇంకా ఈ పాటలు పాడాలని కోరుకుంటున్నాము. మీరు రోజుకో పాట పాడుతున్నారా, దాని విశేషం ఏంటో చెప్పగలరా? థ్యాంక్స్ అండి. అమ్మవారు కూడా 30 రోజులు ఈ ధనుర్మాసంలో దేవుడి కొరకే పాడింది. రోజుకొక పాశురం చొప్పున, వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాశురం అంటారు. సో ఆమె పాడినటువంటి ఆ పాశురాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాన్ని ఇక్కడ మేము కూడా భక్తి శ్రద్ధలతో పాడతాము. మీ వల్ల మేము కూడా తెలుసుకుంటున్నామండి. అలాగే ఇంకా అందరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఈ పూజ ఎవరైనా చేయవచ్చా? ఎవరైనా చేయొచ్చండి. చిన్న పెద్ద ఆడ మగ ఏమీ తేడా లేదు. మంచిగా పొద్దున్నే 5 గంటల వరకు వచ్చేసి దేవుళ్ళనంతా అలంకారం చేసేసుకొని మంచిగా చదువుకోవాలని ఆమె పాడిన పాశురాలతో పాటుగా రోజుకొక పాశురం ఉంటుంది కదా, 30 పాశురాలు చదివి తర్వాత ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పాశురం చదవాలి. తర్వాత ఈ పాశురాలు చదవడం వల్ల అమ్మాయిలకి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా మంచిగా సంతానం కూడా లభిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన కూడా పెరుగుతుంది. చాలా ధన్యవాదాలండి. మీ వల్ల మాకు కూడా ఈ పాటలు విని మేము కూడా తరిస్తున్నాము. ఎలాగ ఇంకెన్నెన్నో పాటలు పాడాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం అండి. నేను కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇస్తున్న ఈ గణేష్ టెంపుల్ కూడా చాలా పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.